ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఆగస్టు 9. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. మన దేవుడు సజీవమైన దేవుడు. మన పక్షమున ఆయన పనిచేయును. దేవుని చిత్తముతో కూడిన జ్ఞానమును, బలమైన సజీవమైన విశ్వాసమును మనకు అనుగ్రహించును. నేను టోక్యోలో ఉన్నప్పుడు అక్కడ నుండి ఫిలిప్పైన్ ద్వీపములకు వెళ్ళవలెనని సిద్ధపడుచుంటిని. కానీ ఇంకా వీసా రావలసి ఉన్నది. కావున నేను ఉత్తర జపాన్లోని ఒక ప్రదేశమునకు కూడా వెళ్ళవలెనని సిద్ధపడుచున్నందున ఆ సమయంలో అక్కడకు వెళ్ళుట ఎంతో కష్టమైనది. కనుక ఉత్తర జపాన్ వెళ్ళుట మానివేయవలెనా, లేదా ఫిలిప్పైన్ ద్వీపమునకు వెళ్ళుటకు వీసా ప్రయత్నము మానివేయవలెనా అని ఆలోచించుకొనుచు ప్రార్థించుచుండగా దేవుడు నన్ను ఉత్తర జపాన్కు వెళ్ళమని, వీసా కూడా వచ్చునని ఎంతో స్పష్టముగా నాతో చెప్పి ఉన్నాడు. ఆ సమయంలో మెట్ల క్రిందకు వెళ్ళుము అను స్వరము వింటిని. క్రిందికి వెళ్ళుటకు నాకు సరైన కారణము లేకపోయినప్పటికీ నేను ఆ స్వరమునకు లోబడి క్రిందకు వెళ్ళి ఒక మూల ఉంటిని. అక్కడ ఒక వ్యక్తి తన ఇంటికి వెళ్ళుటకు సామాన్లు సర్దుకునుట చూచితిని. అతని దగ్గరకు వెళ్ళి, వీసా కొరకు మీ దగ్గర దరఖాస్తు ఏమైనా ఉన్నదా అని అతనిని అడిగితిని. అతడు నాకు ఒక దరఖాస్తు ఇచ్చెను. ఆ తర్వాత వీసా పొందగల ఆఫీసునకు నన్ను తీసుకుని వెళ్ళగలడేమో అని అతనిని అడుగగా, సంతోషముగా తీసుకుని వెళ్ళగలను అని చెప్పెను. ఆ సమయంలో ఆ స్వరమునకు లోబడి నేను క్రిందకు వెళ్ళని ఎడల దానిని నేను పొందలేకపోయేవాడను. నేను వీసా ఆఫీసుకు ట్యాక్సీలో వెళ్ళితిని. కానీ ట్యాక్సీకి చెల్లించుటకు నా దగ్గర జపాన్ ద్రవ్యము లేదు. నేను అమెరికా ద్రవ్యమును మాత్రమే కలిగి ఉంటిని. కానీ ఆ దినమున దేవుడు నన్ను ఆ వీసా ఆఫీసుకు వెళ్ళమని చెప్పి ఉన్నాడని ఎరిగి ఉండుట వలన నా విశ్వాసము నాకు ధైర్యమును ఇచ్చినది. నేను ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళగా అతనిది కూడా అదే దారి గనక తనను కూడా మీ ట్యాక్సీలో తీసుకుని వెళ్ళగలరా అని నన్ను అడిగిను. వెంటనే నేను ఒప్పుకుంటుని. ట్యాక్సీలో దేవుని గూర్చి నేను అతనితో మాట్లాడి నా సాక్ష్యము పంచుకుంటుని. మేము ట్యాక్సీ దిగినప్పుడు ట్యాక్సీకి తానే బలవంతముగా డబ్బు చెల్లించెను. ఈ రీతిగా దేవుడు నా అవసరములన్నింటినీ తీర్చుటకు పూనుకొనెను. ఆయన సన్నిధిలో నీవు దేవుని కొరకు వేచి ఉన్న ఎడల ఆయనే నిన్ను తన పరిపూర్ణ మార్గములో నడిపించును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.